హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. రాష్ట్రంలో బీఆర్ఎస్ తీరు చూసి మరీ ముఖ్యంగా ఆశా వర్కర్ల విషయంలో కాదు ఆడబిడ్డల విషయంలో, రైతులు వారికేసిన సంఖ్యల విషయంలోనూ బీఆర్ఎస్ వారి మొసలి కన్నీరు చూసి సముద్రాలు చిన్నబుచ్చుకుంటున్నాయి. కల్వకుంట్ల కుటుంబానికి దృగ్గోచరమయ్యే విషయాలన్నీ ఉల్టాగానే ఉన్నట్టున్నాయి. తమ ఏలుబడిలో ఆశా వర్కర్లు 106 రోజుల సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణచివేసింది కేసీఆర్ అహంకారం. చివరికి వాళ్లే ఒక అడుగు వెనక్కి తగ్గారు. సింగరేణిని బంద్ పెట్టింది నాటి రాష్ట్ర సాధనోద్యమం. ఆర్టీసీ ప్రగతి చక్రాలు నిలిచిపోయాయి. సకల జనుల సమ్మె రాష్ట్ర సాధనను నిజం చేసింది. ఇది వ్యక్తులకు ఆపాదిస్తే కుదరదు. ఆ తర్వాత కేసీఆర్ అహంకారం రాష్ట్రంలో శ్మశాన శాంతి నెలకొల్పే ప్రయత్నం చేసింది. 2013లో జరగాల్సిన వేతన ఒప్పందం కోసం 2015లో సమ్మె గట్టిన పాపానికి అంతవరకు చంకనెత్తుకున్న సంఘంతో సహా ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలను ఈడ్చి నేలకేసి కొట్టడమే కాకుండా ఆర్టీసీలో యూనియన్లనే నిషేధించాడు ఆయన. సింగరేణిలో ప్రధాన యూనియన్లను నియంత్రించగలగడం, కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు అడగకుండా అణచివేయడంతో కనకనమండే బొగ్గుబావులపై కుండపోత వాన కురిపించేశాడు. దీనికి తోడు ఎర్రజెండాలు పట్టుకుంటే కేసీఆర్ కానడనే మానసిక యుద్ధం నడిపారు. సర్పంచ్ మొదలు మంత్రుల స్థాయి వరకు కింద అసంతృప్తి రాజుకుంది. కార్మికులు నష్టపోతూనే ఉన్నారు. ఏదో ఒక మేర ఇతర వర్గాల ప్రజలు, ముఖ్యంగా కష్టజీవులు నష్టపోయారు. ఫలితమే 2023 డిసెంబర్ 7న కనబడింది. జనం ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో కాంగ్రెస్ పాలనను తెచ్చుకున్నారు. ప్రజల్ని ఏమార్చడంలో ఢక్కా వక్కీలు తిన్నున్న ఈ పాలకులు ప్రజలు అప్రమత్తంగా లేకుంటే మతోన్మాద శక్తులు పెరగడానికి సాగుభూమిగా ఉన్న తెలంగాణలో పాగా వేసే ప్రమాదం లేకపోలేదు అని తెలిపింది. యాసంగి దాటిపోతున్న రుణమాఫీ ఒక్క కొలిక్కి రాలేదు. పంచపాండవులంటే నాకు తెలీదా అని 4000 చూపి చివరికి గుండు సున్నా చుట్టాడట వెనుకటికెవరో. రైతు భరోసా బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇస్తామంటే రైతులు ఆశపడ్డారు. బీఆర్ఎస్ కాలంలో అమెరికాలో ఉండే వారికి కూడా అకౌంట్లలో జమ అయ్యింది అన్యాయంగా. వాస్తవ సాగుదారులకే ఇస్తామనటం కూడా న్యాయమే గాని ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ అసలు ప్రారంభమే చేసేదెప్పుడని రైతాంగం ప్రశ్నిస్తుంది. అవసరమైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇళ్ల స్థలాలు అన్నారు. నిర్దిష్టంగా ఎన్ని చోట్ల ఎంతమందికి ఇచ్చారో చెప్పగలరా? కేసులన్నీ రద్దు చేస్తామన్నారు. ఇంకా 2,500 మంది మీద కేసులు అట్లానే ఉన్నాయి. ఉపాధి హామీ పని దినాలు కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుంటే దానిపై తలుపు చెక్కలు ఎత్తాల్సింది పోయి తమలాపాకులతో తరసపు మాటలతో కితకితలు పెడితే పనులు కావని 2018 వరకు కేసీఆర్ సర్కారే ఉదాహరణ ఉన్నా పట్టించుకోదలుచుకోలేదేమో. 1 కోటి మంది కార్మికుల వేతనాల పునరుద్ధరణ 2012 నుండి జరగనే లేదు. కంచెలను ధ్వంసం చేశామనే వారికి ఆర్టీసీలో యూనియన్లను అనుమతించాలనే సోయి లేదనుకోవాలా? లేదా కటకటాల్లో నుండి వాటిని బయటకు ఎందుకు వదలాలనుకుంటున్నారా? 2015 నుండే మోడీ త్రైపాక్షిక ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ కు చెల్లు చీటీ ఇచ్చేసింది. కార్మికులతో వారి సంఘాలతో చర్చలే లేవు. చూసాం కదా, ఢిల్లీ చుట్టూ అంత పెద్ద ఉద్యమం జరిగితే వెనక్కి తగ్గినట్టే తగ్గి దొడ్డిదోవన ముందుకు పోయే ప్రయత్నం చేస్తోంది మోడీ సర్కారు. వీటన్నింటినీ గమనించి పోరాటాలను చూసైనా ఏలిన వారు తీరు మార్చుకోవాలి. చచ్చేంత చాకరీ చేయించుకుంటూ కనీస వేతనం, కార్మికులాగా గుర్తింపు మొదలైన సమస్యలు ఏవి పరిష్కరించడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు జరుపుతున్న బస్సు జాతరకు ప్రభుత్వం స్పందించాలి. లేదంటే నిరసనలు, ఆందోళనలు అవిశ్వాసాలై వెల్లువెత్తుతాయి. డిసెంబర్ 15న ప్రారంభమైన ఈ బస్సు యాత్ర ఆశాలనే గాక నిరాశలో మగ్గుతున్న కూడులేని గూడులేని జనాన్ని ప్రోధి చేస్తుందని, చేయాలని ఆశిద్దాం.